ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గారికి సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం. అందుకే హిందూ దేవుళ్ళ మీద విపరీతమైన భక్తితో ఉంటారాయన. ఎప్పుడు చూసినా గాని ఏదో ఒక మాల ఏస్తా ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో గుడికెళ్తూ వస్తూ ఉంటారన్నమాట. ఆయన జనసేన పార్టీలో ముఖ్యంగా మాట్లాడే విషయాల్లో ఏదైనా సందర్భంగా వస్తే గనక ఫస్ట్ కంటే హిందూకి సంబంధించిన విషయాలే, హిందూ దేవుళ్ళకి సంబంధించిన విషయాలు ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆయన పంచాయతీ రాజ్‌కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, దాని గురించి కూడా ఈ మధ్య కాలంలో 'పవన్ కళ్యాణ్' గారు కొంచెం స్పీడ్ పెంచారన్నమాట. సో, స్పీడ్ పెంచినా గాని, చంద్రబాబు నాయుడు గారు మాత్రం బిగ్ షాక్ ఇచ్చారని జెప్పేసి అతనికి పెద్ద వార్తయితే వచ్చింది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ముందు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నా. ఆ వార్త ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయితే చేస్తా ఉన్నారు. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. ఆయన టీటీడీ అంటే మన తిరుమల దేవస్థానంలోని ఒక ఒక విషయంలో విన్నపించుకున్నారు. దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ పెట్టారన్నమాట. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, తిరుమల దేవస్థానం ఏరియాలోని పంచాయతీ రాజ్‌కి సంబంధించిన అతిథి గృహాలు కట్టించాలని జెప్పేసి ఆయన ఆ టీటీడీ దేవస్థానానికైతే ఈయన విన్నపించుకున్నారు. టీటీడీ పాలనా మండలి సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి లాస్ట్‌లో అయితే రివర్స్‌గా దెబ్బేసారు ఆయనకి. ఏ విధంగా అంటే, మీరు పంపిన ఈ సందేశం మీద మేమేం చేయలేకపోతున్నాం. ఎందుకంటే రూల్స్ ప్రకారం టీటీడీ దేవస్థానం ఏరియాలోని లిమిటేషన్‌గా అయితే మాకు పర్మిషన్ ఉంది. ఎక్కువగా కట్టడాలు కట్టకూడదు. ఎక్కువ ఈ బిల్డింగులు గట్టా నిర్మించకూడదు. అందుకని మేమేం చేయలేకపోతున్నాం. అది కూడా మాకు పర్మిషన్ ఎలా ఉందంటే, ఎక్కడైతే శిథిల వ్యవస్థలోని బిల్డింగులుంటాయో, ఆ శిథిల వ్యవస్థలో ఆఫీసులుంటాయో ఆటిలనైతే కూల్చేసి మళ్ళీ ఆటిల ప్లేస్‌లో బిల్డింగులు కట్టడానికైతే మాకు పర్మిషన్ ఉంది తప్పించి, మళ్ళీ కొత్తగా కట్టడానికైతే మాకు పర్మిషన్ లేదని జెప్పేసి ముక్కుసూటిగైతే పవన్ కళ్యాణ్ గారు మొఖం మీద అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ గురించి పోరాడదామని ఆయన పార్టీ తరపున టీటీడీ దేవస్థానం దగ్గర కొన్ని అతిథి గృహాలు నిర్మించి జనసేన పార్టీ అక్కడ నిర్మించిందనే ప్రజలకు తెలిసేలాగా చేద్దామని జెప్పేసి ఆయన యేసుకున్న ప్లాన్ అది. కానీ ఏమైంది టీటీడీ దేవస్థానం ఆయనకి రివర్స్ దెబ్బ కొట్టిందన్నమాట. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల నుంచే నడిపిస్తున్నారా ఏంటని జెప్పేసి వైసీపీ వర్గాలు కూడా కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు మరి. ఎందుకంటే ఎక్కడికి పడితే అక్కడ బిల్డింగులు కడుతున్నారు. అదే విధంగా భూములు కూడా కేటాయిస్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి ఏంటి ఇబ్బందని జెప్పేసి జనసేన తరపు నుంచి కూడా కొంతమంది నాయకులు కూడా గుసగుసలాడుకున్నట్టు తెలుస్తోంది మరి. మరి ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్షన్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంతోటి 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం. ఆ కూటమి ప్రభుత్వంలో టీడీపీకి గాని, మాకు గాని ఎటువంటి విభేదాలు రావు. మేము కలిసే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని అసల సీఎంని అవనవం మేమని జెప్పేసి ఒంటికాల మీద నిలబడి మరీ చెప్తా ఉంటాడు. మరి ఇప్పుడు చూసుకుంటే టీటీడీలోని మీకు భూములు కేటాయించడానికి అవ్వదు, బిల్డింగ్‌లు కడతానికి అవ్వదని జెప్పేసి ఆళ్ళు ముక్కుసూటిగా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి. మరి రాబోయే రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా టేకిల్ చేస్తారు? అసలు ఇది ఇంకా పెద్ద సమస్య అయ్యే విధంగా ఉందా? లేదా? అని మరి ఇక రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కామెంట్ రూపంలో. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.